హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. తెలంగాణ రాష్ట్రంలో ఒక శాఖ గురించి మాట్లాడుకోవాలి, ఎవరెవరు బాగా సంపాదించుకుంటారు, ఏ శాఖలో అధికారులు బాగా సంపాదించుకుంటారు అని మనం మాట్లాడితే ముందు వరుసలో ఉన్న శాఖ ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ శాఖ. మరి ప్రజాప్రభుత్వం వచ్చినాక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పినారు, ఏంటంటే ఎక్కడైనా కూడా ఎవరైనా అధికారులు అవినీతికి పాల్పడినా వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ మనం వరంగల్ మెయిన్ సెంటర్, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ అని చెప్పుకునేది ఏదైతే ఉందో అక్కడ ఒక సంవత్సరం నుంచి కూడా చిట్ రిజిస్ట్రార్ అక్కడ లేడు. మరి అక్కడ ఎవరైనా వద్దామని అనుకున్నా కూడా వాళ్ళని రానియకుండా అక్కడున్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా అడ్డుకుంటున్నారు. ఎందుకు? ఇంకొకటి ఏంటంటే, మరి ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కూడా అక్కడ నేను ఇక్కడ పని చేయలేను, ఎవరైతే అవినీతికి బాగా అలవాటు పడ్డారో వాళ్ళందరికీ కూడా ఈడ రావడం ఇంట్రెస్ట్ లేదు. మరి ప్రజలనైతే ఎవరు కూడా ఈడ పట్టించుకుంటలేరు. మరి ప్రజలు ఏం కావాలి? వాళ్ళ బాధలు, వాళ్ళకున్న ఇబ్బందులు ఎవరితో చెప్పుకోవాలి? అక్కడ చిట్ ఫండ్స్ కి సంబంధించి కొన్ని వేల కోట్ల స్కాములు జరుగుతూ ఉన్నది వరంగల్లో. మరి దాన్ని ఎవరు అక్కడ అధికారులు ఉండి ఒక కరెక్ట్ వేలో తీసుకోవాలి కదా. మరి అక్కడ ఎవరైనా అధికారులను పెడితే వాళ్ళను పంపించేసేయడం, ప్రజాప్రతినిధులకు కరెక్ట్ గా వాళ్ళకు అండర్స్టాండింగ్ లేకపోతే వాళ్ళు ఏదో పెట్టి వాళ్ళని పంపించేయడం, వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళనే ఎవరెవరు వస్తారా అని చెప్పి వేచి చూస్తున్నారు. కానీ అక్కడ ఎన్ని స్కాములు జరగాలనో, ఎవరెన్ని అరాచకాలు చేయాలనో, ఈ చిట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఎవరు ఎన్ని అరాచకాలు చేసేయాలనో అవన్నీ కూడా నడిచిపోతా ఉన్నాయి. చాలా మంది బాధితులు కూడా వస్తా ఉన్నారు. మరి వాళ్ళ బాధలు ఎవరింటారు? వీళ్ళు ప్రజాప్రతినిధులు అందరూ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు, కానీ అక్కడ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఏందనేది మాత్రం ఎవరు కూడా చూస్తలేరు. చాలా మంది కూడా లక్షలు ఓడగొట్టుకుంటున్నారు ప్రజలందరూ కూడా. మరి వాళ్ళ గురించి మీకు అవసరం లేదా? ఇక మీకు మూటలు అప్పచెప్పంగానే ప్రజల గురించి ఇక ఆలోచించారు వీళ్ళు. మళ్ళీ మేము మా ప్రభుత్వం రాగానే మేము అట్లా చేస్తాము, మేము అట్లా సో అండ్ సో ఇది అని చెప్తారు. సో ఇది మొత్తానికి అయితే వరంగల్ రిజిస్ట్రేషన్ శాఖలో ఏం జరుగుతోంది? మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్కసారి వరంగల్ సైడ్ చూసి గత 1 year నుంచి కూడా ఆ పోస్ట్ ఖాళీగానే ఉన్నది. మరి అక్కడ ఇన్ఛార్జ్ గా కూడా ఎవరిని వేయలేదంట. ఇంకా అక్కడ ఉన్న లోకల్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరు కూడా సపోర్ట్ చేస్తలేరు అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. వేల కోట్ల చిట్ కుంభకోణం జరిగిన చోట చిట్ రిజిస్ట్రార్ పోస్ట్ భర్తీ చేయడం లేదు. మంత్రి పొంగులేటి కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెంటనే స్పందించి చిట్ రిజిస్ట్రార్ ను నియమించాలి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారును కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏంటంటే ఒక్కసారి వరంగల్ సైడ్ దృష్టి పెట్టి చిట్ రిజిస్ట్రార్ కు సంబంధించిన పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆ ఇష్యూని వెంటనే క్లియర్ చేసుకోండి. 1 year నుంచి ఖాళీగా ఉంది, అక్కడ అధికారులు ఎవరు లేరంటే చాలా సిగ్గుచేటు ఎవరికైనా కూడా. అక్కడ ఉన్న నాయకులకు కూడా సిగ్గుచేటే చెప్పాలంటే. అయినా కూడా లేదు, మాకు డబ్బే అవసరము, మాకు సంబంధించిన వాళ్ళే కావాలి, మాకు సపోర్ట్ చేసిన వాళ్ళే కావాలి, మాకు ప్రజలతో అవసరం లేదు అనుకుంటే ఇక ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు ఏందనేది కూడా మొత్తం బయటికి తీయాల్సి వస్తుంది. చిట్ రిజిస్ట్రార్ లేక 1 సంవత్సరం ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లే కారణం. బాధితుల గోడు వినడానికి చిట్ రిజిస్ట్రార్ లేడు. సబ్ రిజిస్ట్రార్లు ఎందుకు ముందుకు రావడం లేదు? వరంగల్ అంటే ఎందుకు సుముఖంగా లేరు? వరంగల్ చిట్ రిజిస్ట్రార్ గా పని చేయాలంటే ఎందుకు భయపడుతున్నారు? వచ్చేందుకు సిద్ధంగా ఉన్న వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు? మరి వచ్చేందుకు కూడా కొంతమంది అధికారులు కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళ డీటెయిల్స్ కూడా మేమే ఇవ్వాలా? ఇవన్నీ మేమే ఇస్తే ఇక గవర్నమెంట్ ఎందుకు, అధికారులు ఎందుకు, వాళ్ళ పని చేసుడు ఎందుకు? ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళని కూడా అక్కడ ఉన్న నాయకులు రానివ్వట్లేదంట. మరి కొంత వచ్చిన అధికారులేమో వాళ్ళు భయపడి అమ్మ మాకు ఇక్కడ చాలా ప్రెజర్ అవుతుంది, టార్చర్లు పెడుతున్నారు, అక్కడ ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా టార్చర్లు పెడుతున్నారు, చిట్ ఫండ్ వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేయమని చెప్తున్నారు. ఇక్కడేమో ప్రజలందరూ వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు, వేల కోట్ల స్కామ్ చేసిన వాళ్ళకే సపోర్ట్ చేయమని చెప్తున్నారు, అందుకే మేము ఇక్కడ చేయలేము అని చెప్పి వెళ్ళిపోతున్నారు. మరి ఎవరు నడిపిస్తున్నారు ఇదంతా? వరంగల్ కు సంబంధించి ఇంతగానం నడుస్తున్నది. ఈ సంవత్సరం నుంచి అక్కడ అధికారులు లేరు అంటే ఎవరి తప్పు? ఎక్కడున్నది చెప్పండి. వరంగల్లో చిట్ రిజిస్ట్రార్ లేక 1 ఏడాది గడుస్తుంది, అయినా ఆ కుర్చీ ఖాళీగానే ఉంది. కనీసం ఇన్ఛార్జ్ కూడా ఎవరు లేరు. చిట్ రిజిస్ట్రార్ గా పనిచేయడానికి సబ్ రిజిస్ట్రార్లు ఎందుకు ముందుకు రావడం లేదు? వరంగల్ చిట్స్ రిజిస్ట్రార్ గా పనిచేయడానికి సబ్ రిజిస్ట్రార్లు ఎందుకు భయపడుతున్నారు? అనుకున్నంత సంపాదన రాదని వద్దనుకుంటున్నారా? చిట్స్ రిజిస్ట్రార్ గా పనిచేస్తే ఎలాంటి ఫలితం ఉండదని అనుకుంటున్నారా? లేక ప్రజాప్రతినిధులకు భయపడి రానని అనుకుంటున్నారా? ఒకటి ఉంటే రెండే ఇష్యూస్ ఏంటంటే, ఒకటి చిట్ రిజిస్ట్రార్ గా చేస్తే ఏంటంటే ఎక్కువ మీకు ఇక సైడ్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది ఉండదని అనుకుంటున్నారా? లేదా నిజంగా అక్కడ పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళందరూ ప్రెజర్ చేస్తున్నారని ఏమన్నా ఉంటుందా? నిజంగా అట్లాంటి ఏమన్నా ఉంటే తీసుకురండి, నేటి రాత్రి దగ్గరికి తీసుకురండి. ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏందనేది గట్టిగా దాని గురించి మాట్లాడతాం. నిజంగా అట్లా పొలిటికల్ గా ఎవరైనా ఇష్యూస్ చేస్తున్నా ఏదన్నా ఉన్నా కూడా చెప్పండి. ఎందుకంటే ఇక మీరు అక్కడ లేకపోతే
ప్రజలను పట్టించుకునేది ఎవరు? వాళ్ళ బాధలు తెలుసుకునేది ఎవరు? వీళ్ళైతే వచ్చి జాబ్ చేయలేరు కదా. ఇంత మేము తోపులము, లీడర్లము, మేమే పెద్ద సీనియర్లు అని చెప్పుకున్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చైతే మీ పని చేయలేరు కదా. వాళ్ళు అట్లనే మాట్లాడతారు, దొరికినప్పుడు దొంగలే అందరూ. వాళ్ళు అట్లనే మాట్లాడతారు, వాళ్ళ చేష్టలు అట్లనే ఉంటాయి. రాజకీయ నాయకులు ఎట్లా అంటో లేదనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. నిజంగా అధికారులకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా నిడిదాతిని ఆశ్రయించండి, 100% దానిపైన ఫైట్ చేద్దాం. ఆ మధ్య వరంగల్ చిట్ రిజిస్ట్రార్ గా ఒక అధికారిని వచ్చారు, నేను ఇక్కడ పని చేయలేనని వెళ్ళిపోయారు. కారణాలు ఏమైనా కావచ్చు. అధికారులు తమకు నచ్చిన చోటనే పని చేస్తారా? వారికి అనుకూలమైన పోస్టింగ్ ఉంటే తప్ప పని చేయరా? కేవలం రిజిస్ట్రేషన్ శాఖలో మాత్రమే పనిచేస్తారా? లంచాలకు అలవాటు పడిన వారు చిట్ రిజిస్ట్రార్లుగా పనిచేయడానికి ఇష్టపడడం లేదు. వచ్చిన వారిని ప్రజాప్రతినిధులు పని చేయనీయడం లేదా? వరంగల్ అంటేనే అధికారులు ఎందుకు భయపడుతున్నారు? జీతం తప్ప అదనంగా దమ్మిడి రాకున్నా సమస్యలు ఎదురవుతున్నారని అనుకుంటున్నారా? ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో పనిచేసి ఉద్యోగానికే ఎసురు తెచ్చుకోవాల్సి వస్తుందని భయపడుతున్నారా? ఇన్ని గణం ఏమైనా ఉన్నా కూడా చెప్పండి, నో ప్రాబ్లం. అయితే ఇలాంటి చోట కూడా పనిచేసేందుకు కొందరు అధికారులు సిద్ధంగా ఉన్నారు. నేను అదే చెప్పిన ఆల్రెడీ. కొంతమంది అధికారులు కూడా పెట్టుకున్నారు, మేము ఇక్కడ సో అండ్ సో కావాలి, మాకు మేము చేస్తాము అక్కడ అని చెప్పుకున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదంట. ఎవరు పట్టించుకోవట్లేదంటే అక్కడ ముందుకున్న లోకల్ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏంటంటే మీరు మాకు సపోర్ట్ చేస్తేనే మేము మీకు ఇస్తామని చెప్పి అంటున్నారంట. చూడండి ఎట్లున్నది చూడండి. ఫస్ట్ అయితే అక్కడ ఒక అధికారి అయితే రావాలే కదా, ఎవరింటారు సమస్యలు. నేను అదే అంటున్నా, గవర్నమెంట్లో ఒక పని కావాలంటే ఎన్ని ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నా ఏదున్నా సంతకం పెట్టాల్సిందే అయితే అధికారులే కదా. వాళ్ళు లేకుండా ఏం నడుస్తుంది ఆడ? ఎందుకు అంతగానం అంటే చిట్ రిజిస్ట్రార్లు ఆల్మోస్ట్ వరంగల్లో మనం చూసుకున్నట్లయితే 1000 కోట్ల స్కాములు నడిచినాయి చిట్స్ కి సంబంధించి. అవన్నీ కూడా మనం రాసినాం గతంలో. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఫండింగ్ ఇస్తారు కాబట్టి వాళ్ళపైన మాట్లాడడానికి వీళ్ళకి ఛాన్స్ ఉండదు ప్రజాప్రతినిధులకు. అందుకే ఏం మాట్లాడలేకపోతున్నారు. నిజంగా అది లేదంటే చెప్పండి, ఆ పోస్ట్ ఏదైతే ఉందో ఫుల్ఫిల్ చేయండి, దాన్ని అయిపోతుంది కదా. ఎందుకు సంవత్సరం నుంచి ఖాళీగా పెట్టుకుంటూ వస్తున్నారు? రిజిస్ట్రార్ గా పని చేయడానికి ఇష్టం లేదు. ఒకవేళ పని చేద్దామని వచ్చే వారిని ప్రజాప్రతినిధులు రానివ్వడం లేదా? కారణం ఏమిటంటే తమ మాట వినని అధికారులు వస్తే ఆ ప్రజాప్రతినిధుల మాట చెల్లుబాటు కాదు, వారి ఆదేశాలు ఆచరణలోకి రావు. మీరు నిజంగా కరెక్ట్ అయితే, మీకున్న ఉద్దేశాలు మీరు ప్రజలకు మేలు చెయ్యాలి అని అనుకుంటే అధికారి ఎట్లున్నా కూడా మీరు పని చేయించుకోగలగాలి. మీ థాట్స్ అంతా నెగిటివ్ ఉండి, మీ థాట్స్ అంతా కూడా సంపాదన పైన ఉంటే ఇట్లాంటి పోస్టులు ఖాళీగా ఉండి ఇంకా ఎవరెవరు మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు వస్తారా అని చెప్పి వేచి చూసుకునేంతలో ఏమవుతుంది, మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, మీ పోస్ట్ వీక్తుంది, మిమ్మల్ని ఎవరు గెలిపియరు, జనాలకు మీరు ఏందనేది కూడా అర్థమైపోతుంది. సో అదే అంటున్నా, దాంతో ఏడాది కాలంగా చిట్ రిజిస్ట్రార్ లేకుండా కార్యాలయం పనిచేస్తుంది. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించాలి. వరంగల్ అంటేనే చిట్ ఫండ్ కార్యాలయాల గోల్మాల్కు అడ్డా. ఏ చిట్ ఫండ్ చూసినా అదే తీరు, అదే వ్యవహారం. అలా ప్రజలను నిండా ముంచిన కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి. ప్రజలను వీధిన పడేసిన కార్యాలయాలే ఉన్నాయి. 1000 కోట్ల రూపాయల కుంభకోణాలకు నిలయంగా మారాయి. అలాంటి వరంగల్లో బాధితులకు గోడు వినేందుకు చిట్ కంపెనీ ఆగడాల నుంచి రక్షించేందుకు చిట్ రిజిస్ట్రార్ ఉండాలి. ప్రజల గోడు ఎవరు వినాలి? ప్రజల సమస్యలు ఎవరు పట్టించుకోవాలి? బాధితులకు న్యాయం ఎవరు చేయాలి? నిజాయితీగా పనిచేసే అధికారులు ఉన్నారు, కానీ వారికి అవకాశం ఇవ్వడం లేదు. ప్రజాప్రతినిధులు అంటే జిల్లా రిజిస్ట్రార్లే భయపడుతున్నారు. ప్రజాప్రతినిధులు ఎలాగో ప్రజలకు సహకరించరు. పైకి ఎన్ని మాటలు చెప్పినా సరే వాళ్ళంతా చిట్ కంపెనీలకే వత్తాసు పలుకుతున్నారని బహిరంగంగా రహస్యం. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళ అధికారులు కూడా ఇది సింపుల్ ఇది ఏంటంటే అధికారులు కూడా ఎందుకు భయపడుతున్నారంటే ఈ అధికారులు అందరూ కూడా ప్రజాప్రతినిధులకు ఇయ్యాలనంట, ఎవ్రీ నెల ఇంత ఇయ్యాలంట. పాపం వాళ్ళు కూడా ఎందుకు అంతగానం దొరుకుతున్నాయి వాళ్ళంటే వీళ్ళు ఏవట్టే వీళ్ళు ఇట్లా మారైన అధికారులు, వీళ్ళు ఏవట్టే వాళ్ళ కోసం సంపాదించాలన్నట్టుగా వీళ్ళు కూడా తయారైపోయారు. సో అది అంటే వరంగల్లో చూసుకున్నట్లయితే వాళ్ళ కోసమే సంపాదించాలన్నా, వాడికి వస్తే అదే ప్రెషర్ ఉంటుంది, ఇక మేము పని చేయలేము, దొరికినప్పుడు మేమే ఎఫెక్ట్ అవుతాం కానీ వాళ్ళకైతే ఏం కాదు కదా అన్న యాంగిల్లో కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ ఏం చేస్తారు, వాళ్ళు ఉద్యోగంలో ఉన్నారు కాబట్టి తప్పదు, పోస్టింగ్ ఏడొచ్చినా కూడా పోవాలి, చేయాలి. ఇట్లాంటి ప్రెషర్స్ ఏ వచ్చినా కూడా చెప్పుకోవాలి. మీరు చెప్పుకోకుండా వాళ్ళకే వత్తాసు వలుకుతా అంటే ఇప్పుడు కాకుండా తర్వాత అయినా కూడా ప్రాబ్లం అవుతుంది అధికారులకు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నిజంగా రాజకీయ నాయకులు అట్లా ఎవరైనా చేసినా కూడా 100% మీరు వాయిస్ రేజ్ చేయండి. సో అండ్ సో పొలిటీషియన్ ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, ప్రజలకు పని కానియకుండా
వాళ్ళకు ఎవరి మంది ఇంత కావాలంట, ఇంత చేయాలి అని అంటే ప్రజల దగ్గర నుంచి వెళ్ళి తీసుకొని వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందని చెప్పండి, తప్పేమున్నది. అప్పుడు చెప్తేనే జర వాళ్ళు కూడా ఒక దారిలో ఉంటారు, ప్రజలకు ఎట్లా పని చేయాలి ఏందనే దానిపైన కూడా ఆలోచిస్తారు. బాధితుల సమస్యలు తీరడం లేదు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వెంటనే స్పందించి వరంగల్ చిట్ రిజిస్ట్రార్ పోస్టు భర్తీ చేయాలని కోరుతున్నారు. చిట్ రిజిస్ట్రార్ గా పని చేయమని చెప్పే వారిని వదిలేయండి, కానీ వస్తామని అంటున్న వారిని ఎందుకు రానివ్వడం లేదో చెప్పండి. ఏది ఏమైనా వెంటనే ఆ పోస్టును భర్తీ చేయండి. ఒకటే అంటున్నా, మేము ఆ పోస్టు చెయ్యము, మేము ఆడికి రాము అనేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వదిలేసేయండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో, ఎవరైతే వస్తామని అంటున్నారో వాళ్ళని ఎందుకు ఆపేస్తున్నారు? వస్తామనేటోళ్ళను వచ్చి అక్కడ వాళ్ళని ఫస్ట్ ఆ పోస్ట్ అనేది ఫిల్ చేస్తే అక్కడ జరుగుతున్న స్కాములు కానివ్వండి, ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా అవన్నీ వెంటనే చెప్పుకుంటారు. సో నేను ఒకటే చెప్తున్నా, కమిషనర్ గారు రాజీవ్ గాంధీ హనుమంతు గారు అట్లనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్కసారి వరంగల్ వైపు చూడండి. ఈ చిట్ రిజిస్టర్ కి సంబంధించి గత సంవత్సరం నుంచి కూడా ఆ పోస్ట్ ఖాళీగా ఉంది, దాన్ని అక్కడ ఫిల్ చేస్తేనే ఆడ చిట్ రిజిస్టార్ కి సంబంధించిన అన్ని కూడా చక్కగా ఉంటాయి. లేకుంటే జనాలు ఇప్పుడు కాకుండా మళ్ళీ ఎప్పుడో ఒకసారి తిరగబడతారు, లేదా ఇట్లా వేల కోట్ల స్కామ్ చేసే చిట్ ఫండ్స్ కంపెనీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అట్లనే స్కాములు చేసుకుంటా పోతా ఉన్నాయి. జర ఒక్కసారి వరంగల్ వైపు చూసి ఆ పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసేసుకుంటే, ఆ ప్రాబ్లం కూడా క్లియర్ చేసేసుకుంటే ఇక ఇప్పటి నుంచి ఏం లొల్లి ఉండదు ఆడికెళ్ళి. సో ఇది వరంగల్లో రిజిస్ట్రేషన్ శాఖలో ఏం జరుగుతుందనే దానికి మన నేటి జాతిలో వచ్చిన వార్త. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you.